నేడు ప్రపంచంలో జరుగుతున్న అన్ని ప్రకృతి వైపరీత్యాలు అడవులను విధ్వంసం చేయడం మూలంగానే అని తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట అడవులను విచక్షణ రహితంగా విధ్వంసం మూలంగానే సంభవిస్తున్నాయని తను ఆవేదన చెందుతూ ఎవరి సహకారం ప్రోద్బలం లేకపోయినా బాధ్యత గల పౌరునిగా తన వంతుగా పర్యావరణ పరిరక్షణ కొరకు నడుం బిగించి ముందుకు వచ్చానని నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం రావుల శ్రీనివాస్ అనే నందిపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగత 5 సంవత్సరాల కాలం నుండి తన నివాసంలో నర్సరీను ఏర్పాటు చేసి అనేక రకాల మొక్కలను పెంచి ఖాళీ ప్రదేశాలలో నాటుతూ వాటిని పరిరక్షిస్తూ సొసైటీలో మొక్కల పెంపకంపై అనేక అవగాహన కార్యక్రమాల ద్వారా కల్పిస్తూ నేడు మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇతను చేస్తున్న అవగాహన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ప్రశంసించడం జరిగింది. ఇతను చేస్తున్న కృషిని గుర్తించి యువత ముందుకు రావాలని, అలాగే ప్రభుత్వాలు ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ వాలంటరీగా నియామక ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాలకు పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు రావుల శ్రీనివాస్, నందిపాడ్, మిర్యాలగూడ. నేను గత 5 సంవత్సరాలుగా మొక్కలు నాటుతున్నాను. మొక్కలు చెట్లు ఇంట్లో నర్సరీలో పెంచుకొని రోడ్ల మీద నాటడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి మొత్తంలో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. మానవుని పనుల వల్ల దీన్ని హ్యూమన్ యాక్టివిటీ అంటారు. హ్యూమన్ యాక్టివిటీ వల్ల మొత్తం చెట్లు, అడవులు, జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ మొత్తాన్ని నాశనం చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను 5 సంవత్సరాల నుంచి చెట్లను నాటుతున్నాను, మొక్కలు పెంచుతాను. నర్సరీలో మా ఇంట్లో రోడ్ల మీదకి వచ్చి ఇట్లా ప్లకార్డ్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరియు మొక్కలు నాటడం జరుగుతుంది. మిర్యాలగూడ ఫ్లైఓవర్ నుంచి గణేష్ మార్కెట్ వరకు మొక్కలు నాటడం జరిగింది. నేను ఒక్కరిని పెంచితే సరిపోదు, భూమి మొత్తానికి పెంచాలి. అన్ని చోట్ల, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క జిల్లా, ఎక్కడ హైవేల మీద, అడవులలో, పొలంలో ఎక్కడ జాగా ఉంటే అక్కడ చెట్లు పెంచాలి. లేకపోతే గ్లోబల్ వార్మింగ్ అనే ప్రమాదం ఉంది. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అనే భాగాలలో ఉన్న ఐస్, మంచు మొత్తం కరిగి చాలా దేశాలు మునిగిపోవచ్చు. చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయి. ఒక్క నీళ్ళు సముద్రాలు పొంగడమే కాదు, కరోనా లాంటి విపత్తులు కూడా ఇది ప్రకృతిని నాశనం చేయడం వల్లే వస్తుంది. కరోనా ఒకటే కాదు, రీసెంట్గా జరిగిన వయనాడు ల్యాండ్ స్లైడింగ్, ఒక కొండ అనేది జరగడం జరిగింది. అది కూడా ప్రకృతి నాశనం చేయడం వల్లనే వస్తుంది. కరోనా కూడా ప్రకృతి నాశనం చేయడం వల్లనే వచ్చింది. అది ప్రకృతి సృష్టించింది, చైనా సృష్టించింది కాదు. ఇంకా చాలా చాలా ప్రమాదకరమైన వైరస్లు రావచ్చు. ఎందుకంటే భూమిని చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకుపోతున్నాం. ప్రకృతిని కాపాడితే మనల్ని కూడా ప్రకృతి కాపాడుతుంది.